టెక్ గురించి కూడా అయిపోయింది. రీసెంట్ దీపిక రంగరాజు గురించి నాకు అంత తెలీదు. ఓకే, హేమక్క మన రీసెంట్ గా రేవు పార్టీ వైరల్ అయింది కదా. సో హేమక్క కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్, అంటే బిగ్ బాస్ హౌస్ లో మనకి ఎట్లుంటది, ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ని, న్యూ క్యాండిడేట్ ని, మిడిల్ ఏజ్ క్యాండిడేట్ ని కూడా తీసుకుంటారు. కాబట్టి అట్లా మనకి హేమను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలనేది ఒక థాట్ అయితే ఉంది. సో మరి హేమ వస్తే కూడా బిగ్ బాస్ హౌస్ లో హేమ వచ్చుకోలే, హేమని తీసుకోలేదు ఇంతవరకు బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ లో హేమ ఏడ వచ్చింది? లేదు, బిగ్ బాస్ హౌస్ లో రాలేదు. ఈసారి హేమని తీసుకుంటే కొంచెం ఎందుకంటే బయట నెగిటివ్, నోరు పెద్దది, చాలా అబ్బో స్ట్రాంగ్ ఉంటది, యాక్టివిటీ గోడ అవుతాయి, చాలా యాక్టివిటీ ఉంటది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి బాగుంటది, ఇప్పుడు నెగిటివ్ కూడా అయింది కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి పాజిటివ్ ఏమైనా చేసుకోవచ్చు మేబీ. అంటే అదే నేను అట్లా కాదురా బాయ్, నేను అది కాదు, నా క్యారెక్టర్ ఇది అని చెప్పడానికి కూడా ఉంటది. అంటే అదే హేమ కదా, ఇదే కొంచెం ఆమె హైప్ తెచ్చుకున్నది. నేను అక్కడ ఉన్నాను, మళ్ళీ అదే ఇళ్ళకి వెళ్ళి శ్రీకాంత్ వీడియో రిలీజ్ కాగానే మళ్ళీ అదే ఫామ్ హౌస్ లోకి వెళ్ళి గార్డెన్ లోకి వెళ్ళి వీడియో తీసి పెట్టింది. ఇంత తెలివి ఎట్లా ఉండదు, కానీ అది మాత్రం హైలైట్ కాదు. ఆమె దొరికిపోయింది, ఆమె అంతటా ఆమె దొరికింది. హైలైట్ అంటే అది బ్రెయిన్ ఉండి చేస్తారా ఒక్కోసారి, కొంచెం ఆ టెన్షన్ లో తప్పించుకోవాలనే మైండ్ సెట్ లో అదే చేసింది. అదే ఫామ్ హౌస్ లోకి వర్కౌట్ కాలేదు. చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే తను బాగుంటది బ్రో, బాగుంటది. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా యాక్టర్ కూడా ఉన్నట్టుంటది కదా బిగ్ బాస్ హౌస్. అంతే, ఫుల్ ఫ్లెడ్జ్ అంటే మూవీ ఆర్టిస్ట్ నుంచి తీసుకోవాలి. కొంచెం సీరియస్ ఆర్టిస్ట్ లో అంటే చాలా మంది లాస్ట్ టైం బిగ్ బాస్ హైలైట్ అవ్వడానికి సీరియల్ వాళ్ళు హైలైట్. ఎందుకంటే సీరియల్ వాళ్ళు లేకుంటే మా స్టార్ మా అనే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వచ్చింది. అంటే స్టార్ మా బ్యాచ్ కి నాగార్జున సార్ సపోర్ట్ చేస్తున్నారు, అంటే స్టార్ మా వర్సెస్ ఇక్కడ రైతు, స్టార్ మా వర్సెస్ స్పై ఇట్లా ఒక కుదిరింది, ఒక జంట అలాగా. సో అలా అన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత మన